హైదరాబాద్ ఈగల్ టీం తనిఖీలో ఏపీ ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్ తో దొరికిపోయాడు. మాజీ మంత్రి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. టెస్టులో అతనికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. దీంతో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు డి అడిక్షన్ సెంటర్ కు తరలించారు. ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ గతంలోనూ 2 సార్లు డ్రగ్స్ తో పోలీసులకు దొరికిపోయాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, హైదరాబాద్ ఈగల్ టీం తనిఖీలో ఏపీ ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్ దొరికిపోయినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? హైదరాబాద్ లో ఈగల్ టీం అధికారులు గత కొన్ని రోజులుగా సీక్రెట్ గా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ సేవిస్తున్నటువంటి వారిపై ప్రత్యేకమైనటువంటి నిఘాను ఏర్పాటు చేశారు. ఇవాళ నానక్రామ్గూడలో ఈగల్ టీం చేసినటువంటి తనిఖీల్లో డ్రగ్స్ తీసుకుంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి దొరికిపోయారు. డ్రగ్స్ ఆయనకు టెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రావడంతో ఆయన డిఅడిక్షన్ సెంటర్ పంపించారు. గతంలో 2 సార్లు ఆయన డ్రగ్స్ తీసుకుంటూ దొరకడం జరిగింది. ఆయన పైన కేసు కూడా నమోదు చేశారు. కానీ అప్పట్లో రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆయన ఇటు డిఅడిక్షన్ సెంటర్ వెళ్లకుండా తప్పించుకున్నారు. ప్రస్తుతం డిఅడిక్షన్ సెంటర్ సుధీర్ రెడ్డిని తరలించడంతో పాటు తన తండ్రి ప్రస్తుతం గతంలో వైసీపీలో మంత్రిగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన బీజేపీ పార్టీ నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నారు. తన కుమారుడు హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత రెగ్యులర్ గా ఇట్లాంటి పార్టీస్ కి అటెండ్ అవుతున్న సందర్భంలో అనేక సార్లు సుధీర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డికి సమాచారం ఇచ్చినప్పుడు కూడా ఆయన ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. గత కొంతకాలంగా ఆయన పూర్తిగా డ్రగ్స్ కనెక్ట్ అయినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు ఆయన స్నేహితులు కూడా అదుపులోకి తీసుకున్నారు ఈగల్ టీం అధికారులు. హైదరాబాద్ లో విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం కొనసాగుతోంది. ఈగల్ టీం అధికారులు ఎక్కడైనా తూతూ మంత్రంగా ఒకరిద్దరిని అరెస్ట్ చేసినప్పటికీ ఇంకా పూర్తిగా దాన్ని ప్రక్షాళన చేయడంలో మాత్రం నిజం చేసి కనిపిస్తా ఉంది. గత కొంతకాలంగా హైదరాబాద్ పూర్తిగా డ్రగ్స్ అబ్బాగా తగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈగల్ టీం తో కావచ్చు, ఎస్ఓటీ కావచ్చు, ఎంతమంది దీన్ని అడ్డుకట్టడానికి ప్రయత్నం చేసినా కూడా దాన్ని కట్టడి చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా కూడా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ సేవిస్తున్నటువంటి వారిని దాంట్లో గురిందాన్ని మాత్రమే అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ పెద్ద ఎత్తున హైదరాబాద్ కు డ్రగ్స్ వస్తున్నాయి. డ్రగ్స్ ఇస్తున్నటువంటి వారు కూడా డాక్టర్ల నుంచి మొదలుకుంటే మొత్తం ఐఏఎస్ అయినటువంటి వాళ్ళ కుమారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని పట్టుకున్న తర్వాత ఆయన కాలేజ్ లో కొంతమంది విఐపీకి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మరికొంతమంది ఎమ్మెల్యేల కుమారులతో కూడా ఆయన టచ్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ టెక్స్ట్ మెసేజ్ ద్వారా ప్రస్తుతానికి గుర్తించే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా హైదరాబాద్ లో ఇట్లాంటి ఈ రకంగా జరుగుతున్నటువంటి డ్రగ్స్ ను పూర్తిగా కట్టడి చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. పోలీసుల ప్రయత్నాలు ఏదైతుందో అది సఫలం కాకపోవడం మాత్రం అనేక రకాలుగా ఇబ్బంది కలిగిస్తా ఉంది. ఇప్పటికైనా దీంట్లో రాజకీయ జోక్యం లేకుండా పోలీసులు సీరియస్ గా ముందుకు వెళ్తే ఈగల్ టీం ద్వారా కొంత హైదరాబాద్ లో చేరుకుంటున్నటువంటి డ్రగ్స్ కావచ్చు, డ్రగ్స్ చేస్తున్నటువంటి హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి వాళ్ళు తాము కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. గతంలో సుధీర్ 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ ఆయన దొరకడం జరిగింది. అప్పుడు ఆయన పైన కేసు కూడా నమోదు కావడం జరిగింది. ఆయన అప్స్టాండింగ్ అయిన తర్వాత కేసు తీసుకొని ఆయన బయట కావడం. ఈ సందర్భంగా ఇవాళ ఆయన అదుపులోకి తీసుకొని డిఐడిక్షన్ పంపించారు. కేసు రిజిస్టర్ చేశారు. ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించిన తండ్రి కూడా ఈగల్ టీం అధికారులు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆయనతో పాటు మరొక స్నేహితులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి డిఐడిక్షన్ తరలించారు. సుధీర్ రెడ్డి ఫాదర్ ఏమైనా మాట్లాడడం జరిగిందా భాస్కర్? అతను ఏమైనా రెస్పాండ్ అయ్యారు ఈ కేసుకు సంబంధించి, ఇతని అరెస్ట్ కి సంబంధించి? జనరల్ గా ఇట్లాంటి దాంట్లో మైనర్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ కి సమాచారం ఇస్తారు. మేజర్ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి డిఐడిక్షన్ సెంటర్ పంపిస్తున్నట్టుగా అప్రూవల్ తీసుకుని వాళ్ళని పంపిస్తారు. నగరంలో 7-8 చోట్ల డిఐడిక్షన్ సెంటర్లు ఉన్నాయి. అయితే ఆ డిఐడిక్షన్ సెంటర్ పంపించేటువంటి క్రమంలో దాదాపు 1 నెల రోజుల పాటు మినిమం 100 రోజులు, మాక్సిమం 90 రోజులు, 30 నుంచి 90 రోజుల పాటు డిఐడిక్షన్ సెంటర్ లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి ఈగల్ టీం నుంచి అధికారులు ఎప్పటికప్పుడు సర్వే లైన్ ద్వారా వాళ్ళను ఇచ్చేస్తారు. అంటే డిఐడిక్షన్ సెంటర్ లో ఉండేటువంటి సీసీ కెమెరాల ద్వారా వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా లేదో తెలిపిస్తారు. వాళ్ళను 30 రోజుల నుంచి 90 రోజుల్లోపు ఒకవేళ వాళ్ళు అక్కడికి వెళ్ళకపోయినా, ఆ డిఐడిక్షన్ సెంటర్ లో ఉండకపోయినా తిరిగి వాళ్లకు మళ్ళీ జైల్లో వేసి ఆ తర్వాత డిఐడిక్షన్ సెంటర్ కి తీసుకొచ్చేటువంటి కఠినమైనటువంటి చట్టాలు అయితే ఉన్నాయి. ఆ నేపథ్యంలో వీళ్ళు ప్రవర్తన మార్పు ఉంటుందనేటువంటి మాత్రం
చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇవాళ సుధీర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత డిఎస్ సెంటర్ కి తరలించేటప్పుడు అప్పటికే సమాచారం అందించారు తన తండ్రికి. తన కుమారుడు డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డాడు, తనని అదుపులోకి తీసుకుని డిఎస్ సెంటర్ తీసుకుంటున్నాం, అక్కడే ఉంటాడు అని సమాచారం ఇవ్వడం జరిగింది. దాదాపుగా 30 నుంచి 30 రోజుల మధ్య, బహుశా సుధీర్ రెడ్డికి 45 రోజుల పాటు డిఎస్ సెంటర్ లో ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. అల్వాల్ పరిధిలో ఒక డిఎస్ సెంటర్ ఉంది, అక్కడికి తరలించాలనేటువంటిది ఈగల్ టీం అధికారులు చెప్తా ఉన్నారు. సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో తన తండ్రి జమ్మలమడుగు ఎమ్మెల్యేకి అయితే ఆదినారాయణ సమాచారం అయితే అందించారు. తన కుటుంబ సభ్యులకు, తన తండ్రికి కూడా సమాచారం అందించారు. ఒకవేళ ఆయన కలవాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఒకేసారి ఆయన కలవడానికి అవకాశం ఉంటుంది. డిఎడక్షన్ టర్మ్ ఆఫ్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత తిరిగి ఆయనను మళ్ళీ తీసుకొచ్చి అప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కేసుకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత తనను రిలీజ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన అరెస్ట్ సంబంధించి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణకి ఈగల్ టీం అధికారులు సమాచారం అందించారు. మరి సేపట్లో సుధీర్ రెడ్డిని అల్వాల్లో ఉన్నటువంటి డిఎస్ తరలించే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.